పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని గత కొంతకాలంగా మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, అభివృద్ధి లేక నిత్యం ప్రజలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. దీంతో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తో పాటు కౌన్సిలర్లు కూడా కార్యాలయం ముందు నిరసనకు దిగారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దీంతో పట్టణంలోని ఆయా కాలనీల్లో అభివృద్ధి రోజురోజుకి కుంటు పడుతూ ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కానీ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ సొంత ఎజెండా తయారు చేసుకుని లెక్కల్లో మాత్రం అవసరాలకు మించి లక్షల రూపాయల మేర డబ్బులు వెచ్చించినట్లుగా చైర్పర్సన్ లెక్కలు చూపుతున్నారని, అందుకు మున్సిపల్ కమిషనర్ రాజయ్య కూడా వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డ కౌన్సిలర్లు నేడు మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశాన్ని బహిష్కరించి చైర్పర్సన్ పై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు చైర్పర్సన్ పై చర్యలు తీసుకోవాలంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పట్టణంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండానే డబ్బులు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపుతున్నారని, దీంతో నిధులు ఎక్కడ దారి మళ్లాయి అంటూ కౌన్సిలర్లు ఎజెండాకు సంబంధించిన పత్రాలను చించివేసి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ చైర్పర్సన్ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని గ్రహించిన మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ అక్కడి నుండి తమ వాహనాలు జారుకున్నారు. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్లు చైర్పర్సన్ పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ జయేంద్రబోయ్కి అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. ఈరోజు ఎజెండా తయారు చేసిండు మళ్ళీ కమిషనర్ గారు, మరి చైర్పర్సన్ గారు, మరి ఎవరికి తెలియకుండా, మరి వైస్ చైర్మన్ అయ్యి నాకు కూడా ఇలాంటి విషయం కూడా తెలియకుండా ఎజెండాని తయారు చేశారు. ఈ ఎజెండాకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఉన్న పనులు కూడా మాకు ఏవి అవ్వలేదు. ఇది ఇంతకుముందు కూడా జరుగుతూనే ఉంది, అది మేము ఖండిస్తూనే ఉన్నాము. అయినా కానీ వాళ్ళు రొటీన్ గా రెగ్యులర్ గా ఇదే చేస్తుంది చైర్పర్సన్. సో ఇదంతా నశించాలి, మాకు చెప్పి చేయమని చాలా సార్లు మేము చెప్పాము. అయినా కానీ అది రొటీన్ గా జరుగుతూనే ఉంది. ఆమె మాత్రం మారడం లేదు, కమిషనర్ మారడం లేదు. సో మాకు ఇవన్నీ రెండు మాత్రం మాకు అసలు దీన్ని ఖండిస్తున్నాం మేము. ఇవాళ మాత్రం మాకు ఎజెండా మాత్రం కౌన్సిలర్లకి ఎజెండా తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఎజెండా అనేది తయారు చేశారు. సో దీన్ని మాత్రం రద్దు చేస్తున్నాము. అందరం కలిసి ఈరోజు మీటింగ్ మాత్రం బైకాట్ చేస్తున్నాం. మేము ఏదైతే అంశాలు లేవనెత్తున్నామో దానికి ప్రాధాన్యత లేకుండా మరి చైర్పర్సన్ యొక్క వెహికల్కి 4 లక్షలు, మరి ప్రతి వార్డుకు 2 లక్షలు జనరల్ ఫండ్ కేటాయించారు. ఇట్లాంటి విషయాలు ఎన్నో విషయాలు కానీ మేము ముందు చాలా విషయాల్లో కూడా మేము ముందుగా చెప్పి ఉన్నాము. ఏమని మాకు కౌన్సిలర్లకు తెలియకుండా కూడా ఎజెండా తయారు చేయదు. మరి ప్రజలకు ఏవైతే సమస్యలు ఇంపార్టెంట్ ఉన్నాయో దానికి బడ్జెట్ కేటాయించాలని ముందే చెప్పున్నాము. అయినప్పటికీ కూడా వాళ్ళు బేఖతారు చేసుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా ఒంటెదు పొగడ పోయి వాళ్ళ వెహికల్స్కు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు బడ్జెట్ కేటాయించి ఈరోజు కౌన్సిలర్లని ప్రజా సమస్యలను లేవనెత్తకుండా మరి కౌన్సిలర్లను డమ్మీ చేయాలనే ఆలోచనలో వాళ్ళందరూ ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే దీన్ని తీవ్రంగా ఖండించి మేము బైకాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో విషయాలు కూడా, ఒక విషయం ఎమ్మెల్సీ ప్రోటోకాల్ లేదు, మళ్ళీ ట్యాక్స్ల విషయంలో కూడా మేము గతంలో ఎన్నోసార్లు చెప్పినాము. కమర్షియల్ దాని సంస్థలకు అన్నిటికీ కూడా యూనిఫామ్గా అందరికీ పేదలను పీడించడమే కాదు వాళ్ళను కూడా యూనిఫామ్గా ట్యాక్సులు పే చేయమని చెప్పినాము. అదేవిధంగా వాటర్ బిల్, ముఖ్యంగా మన మున్సిపల్ 45 lakhs వాటర్కి సంబంధించినటువంటి మోటార్లు గీటర్లు అన్ని ఫిట్ చేయడం జరిగింది. అది ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఎక్కడ పని జరిగిన మెన్షన్ కూడా చేయలేదు. అంటే పని జరగలేదు, దాన్ని మెన్షన్ చేసి 45 lakhs అని. ఈ విధంగా ఎన్నో తప్పుదడకాలు ఉన్నాయి. ఈ అన్నిటిపైన విచారణ జరగాలి. దీన్ని తొందరలో కలెక్టర్ని కోరి, ఇది ఒకటే విషయాలు కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అక్కడ కలెక్టర్ సమయం ఇచ్చినారు కాబట్టి అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత మిగతా విషయం మాట్లాడతాం. థ్యాంక్స్. మరి ఇట్లా ఒంటెత్తి పోకడాలను నిరసిస్తూ మేమందరం కూడా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ఈరోజు అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఎజెండా అందరూ ముందర ఇచ్చేస్తాం. అందరూ